ఓకే, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన వారందరికీ, హైదరాబాద్లో ఉన్న సిలోమ్ ప్రేయర్ హౌస్ ఫెలోషిప్లో వచ్చిన బిడ్డలకు, అలానే వరంగల్లో సిలోమ్ ప్రేయర్ హౌస్ యొక్క ఫెలోషిప్ ద్వారా మరి శ్రావణ్ బాబు ఆధ్వర్యంలో ఉన్నటువంటి సంఘ బిడ్డలందరికీ ప్రేమపూర్వకం అందరినీ ఆహ్వానిస్తూ, ఇది చూస్తున్న వారు, చూడబోతున్న వారందరికీ శుభములు తెలియజేస్తున్న వందన. ప్రైజ్ ది లార్డ్. రండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. అటు తరువాత యేసు దేవాలయములో వాణ్ణి చూచి, ఇదిగో నీవు స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. ఈ వాక్యమైన వినికిలో దేవుడు ఆశీర్వదించి నడిపించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. మికిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. ఈ ఉదయకాలంలో నీ సన్నిధికి వస్తున్నామయ్యా, వచ్చి ఉన్నాం తండ్రి. మమ్మల్ని నడిపించింది నీ కృప ద్వారానే తండ్రి. నాకు ప్రేరేపణ కలిగించి, మాకు ఎన్ని పనులున్నా, ఎన్ని బాధ్యతలున్నా, వాటి అన్నిటికంటే ముఖ్యమైనది ఇదిగో ప్రతి ఆదివారం సమ్ముఖంలో గడిపితే గొప్పగా నీ జీవితంలో ఉన్నతంగా నిలబెడతానని నీ వాగ్దానం ఉంది. అంత మాత్రమే కాదు, వాటికి అన్నిటికీ మించినది ప్రభా, మేము పరిశుద్ధంగా ఉంటేనే నిత్య జీవం పొందుకుంటామని గొప్పగా నీ నిబంధన ఏర్పాటు చేసి ప్రతి ఆదివారం సమకూరుస్తున్నామయ్యా తండ్రి. ఈ లోకములో మొత్తము తండ్రి, లోకమంతటా గొప్ప అపవిత్రతగా, గొప్ప ప్రభ స్తోత్రం అశుద్ధంగా నింపబడి ఉన్నది అయ్యా. వాటిలో ప్రభ మేము ఇదిగో స్తోత్రం తను జీవిస్తున్న క్రమములో తండ్రి, తెలిసి కొంత, తెలియక కొంత అనేక విషయాలు ప్రభా, మాటలయందును ఆలోచనయందును కార్యాలయందును ప్రభా అశుద్ధంగా అయిపోయి ఇంకా అపరాధ భావం కలిగి ఉన్న బిడ్డలకందరికీ ప్రభా ఈ సమయంలో అధిక కీడులోని పోకుండా మమ్మల్ని ప్రభా ఆ కీడు నుండి విడుదల పొందుకొని జీవములో, ఆశీర్వాదములో తండ్రి నింపబడటానికి, ఆ మేలుకరంగా మేము స్థిరపరచబడటానికి మేము వచ్చి ఉన్నాం కనుక మాతో మాట్లాడము తండ్రి. మమ్మల్ని చెవియోగ్య విధంగా, మమ్మల్ని గ్రహించే విధంగా నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని కదిలింపు చేయమని, మమ్మల్ని తాకుమని ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా నీ సేవకుని ప్రభు నీ రక్తం ద్వారా పరిశుద్ధపరిచి, నీ సెలవు చాటు మరుగుపరుచుకొని ప్రభు నీ అభిషేకం ద్వారా నాతో, మా అందరితో మాట్లాడము తండ్రి. ఏదిగో ప్రభు ఈ ఉదయ కాలంలో ఎంతమంది అయితే వచ్చి ఉన్నారో, ఈ లైవ్ ద్వారా చూస్తున్నారో, ఈ సిలోమ్ ప్రేయర్ హౌస్లో ఉన్నవారు కానీ ప్రభు స్తోత్ర వరంగల్లో, హైదరాబాద్లో, ఇంకా వేరే ప్రాంతాల్లో తండ్రి చూస్తున్నవారు, చూడబోతున్న వారందరికీ ప్రభు నువ్వు దర్శించి ప్రభు సంపూర్ణంగా విధేయత కలిగి నీ పరిశుద్ధతలో ఉండేటట్లుగా సహాయం చేయమని, నీవి వారితో ప్రభు పరిశుద్ధపరచబడే విధంగా మనసు కలగచేయమని ప్రార్థన చేస్తుంది. మేము పరిశుద్ధపరచబడితేనే తప్ప మేము మనగడ ప్రభు క్షేమంగా ఉండేదయ్యా. ప్రభు స్తోత్రము తండ్రి, నీతిలో నిలబడలేము తండ్రి, జీవములో, నిత్య జీవంలో మేము స్థిరపరచబడలేమయ్యా. అట్టి అనుగ్రహం మా కలుగుటకే, మమ్మల్ని సమకూర్చలకే వందనా. గడిచిన వారమంతా తండ్రి దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి క్షేమముగా ప్రతిదినమూ ఎదుగో ప్రభు కనుపాపం వల్లే మమ్మల్ని కాపలేకే వందనా. అనేక విషయాల మమ్మలను ప్రభు భద్రపరిచి నడిపించలేకే వందనా. నీ కృపని అంత హుడుగాక. అలాంటి కృతజ్ఞత భావం కలిగి ఇప్పుడు మరింతగా దేవుడు చేరువయ్యే విధంగా, దేవుడి యొక్క ఇష్ట ప్రకారంగా నన్ను పరిశుద్ధపరచబడే విధంగా నన్ను నేను సమర్పణ చేసుకుంటాను. వాక్యానికి విధేయత కలిగి జీవిస్తాను. దేవుని ఆత్మచే నడిపింపు కలిగిన ఇదిగో ఈ సమయంలో నా జీవితంలో దేవుడు కావలసిన ఏదైతే కోరుకుంటా అది జరుగునట్లుగా నేను విశ్వాసంగా లోబడతానని, అందరికీ అది గ్రహించుటకు, ఆ మనసు కలుగుటకు, అలాగ విశ్వాసం ఉండుటకు సహాయం చేయమని నా ప్రభువైన యేసు నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచి కూర్చుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆదివారం ప్రతి ఆదివారం ఎందుకు వస్తున్నామని తెలియదు చాలామందికి. ఎందుకు వస్తారో, ఎందుకు చేస్తారో, భక్తి తెలియకుంటున్న భక్తిలో, భక్తి పరుల్లో మీరు ఉన్నారని నేను అనుకుంటలేను. ఒకవేళ మీరు అనుకుంటే మీకు బయటికి చెప్పకండి, ఎందుకంటే నాకు బాధ కలుగుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
మీరు లేరని నమ్ముచున్నాను. ఎందుకంటే ఇంతగా మీరు ప్రతి ఆదివారం ప్రభు సన్నిధిలో పరిశుద్ధపరచబడి ప్రభు బల్ల కార్యక్రమంలో పాలు పొందే విధంగా మీరు ప్రతి ఆదివారం మీకు దేవుడు అనుగ్రహిస్తున్నప్పుడు మీరు గ్రహింపగలుగుతున్నారని నమ్ముచున్నాం. మనం పరిశుద్ధపరచబడటానికి వచ్చి ఉన్నాం. ఎందుకంటే దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం? ప్రతి ఆదివారము దేవుని ఆలయానికి ఎందుకు వస్తున్నాం? అధికంగా కీడులోనికి పోకుండా మనకు మరణమనే ఆ సంకటం మన జీవితంలో ఎదురు కాకుండా మేలైన జీవితం అనగా జీవములో నింపబడటానికి వస్తున్నాం. మన చర్యల వల్ల, మన ప్రవర్తన వల్ల మనము చేతులారా కొని తెచ్చుకుంటున్నాం కీడు అనే మరణం, శాపం, నిత్యనాశనమైన వైపున. అయితే దాని నుండి విడుదల చేయటకు దేవుడికి సాధ్యం, మనకు అసాధ్యం. మన భక్తి వల్ల దేవుడు జ్ఞాపకంగా ఉంటాం. మన భక్తి వల్ల, మన నడవడి ద్వారా దేవుడు కటాక్షం పొందుకునే విధంగా ఉంటాం. అందుకోసం దేవుని కటాక్షం, దేవుని యొక్క అనుగ్రహము దేవునికి జ్ఞాపకంగా చేసుకున్నారు నా బిడ్డలని, నా భక్తులని. అందుకోసం ప్రతి ఆదివారము సమకూర్చుకుంటున్నాడు. ప్రేరేపణ కలిగించి విశ్వాసము కలిగే విధంగా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ప్రభు సన్నిధికి నడిపించబడుతున్న మనమందరము బడుమంటున్నాడు. ఎందుకంటే కీడులో పోవద్దు బిడ్డ, అధిక కీడులో మీరు పాల్గొనొద్దు. ఇదిగో యేసయ్య ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు. స్వస్థపరిచినప్పుడు దేవుని ఆలయంలో చేరిన యేసు ప్రభు ఆ వ్యక్తి కనబడ్డాడు. నువ్వు స్వస్థత పొందుకున్నావు, బాగైనావు, నువ్వు పాపం చేయొద్దు మళ్ళీ, ఎందుకంటే అధిక కీడులో పడిపోతావు. అధిక కీడులో పోకుండానట్లుగా నువ్వు పాపము చేయకుండా మంచిగా ఉండమని అతన్ని దీవించి పంపించాడు. అయితే అతని యొక్క విషయము మనకందరికీ తెలిసిన విషయమే. యెరూషలేములో అనగా యెరూషలేములో యూదులకు ఒక స్థలం ఉంది. ఏంది తెలుసా? యెరూషలేములో గొర్రెల ద్వారం అనే ద్వారం ఉందన్నమాట. గొర్రెల ద్వారం, దాన్ని హెబ్రీ భాషలో బెతెస్దా అంటారు. ఏమంటారు చెప్పండి? దాని పేరు గొర్రెల ద్వారం దగ్గర ఈ బెతెస్దా అనే కోనేటి ఉందన్నమాట. కోనేటి అని తెలుసా? కోనేటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. అది దేవాలయము దగ్గర స్విమ్మింగ్ పూల్ లాగా కోనేటి ఉంటుంది అనమాట. అక్కడ స్నానం చేయడము, కాళ్ళు లెక్కలు కడుక్కొని పరిశుద్ధంగా దేవుణ్ణి మరి దర్శించుకోవటానికి కోనేటి, మన హిందూ దేవాలయము కోనేటి ఉంటుంది అనమాట. ఎందుకంటే దూర ప్రాంతం నుంచి వచ్చి పరిశుద్ధంగా దేవుని అంటే ఎదుర్కోవాలంటే కాళ్ళు లెక్కలు లేకపోతే స్నానము చేసి దేవుణ్ణి దర్శిస్తారు. వాళ్ళ యొక్క దేవతలను, దేవులను, నమ్మిన దేవుళ్ళను. అందుకోసం కోనేటి తప్పక ప్రతి కోనేటి దేవాలయంలో ఉంటుంది. అట్లనే యెరూషలేములో కోనేటి ఉందన్నమాట. కోనేట్లు ఉన్నాయి కొన్ని. యోహాను సువార్త 9లో ఒకటి ఉంటుంది కోనేటి. అదేంటిది? సిలోయం. కోనేటి దగ్గర ఒక గుడ్డివాడిని బురద నోటి ఊముతో బురద చేసి ఆ బురద అతని కన్నులకు రాసినప్పుడు ఆ కోనేటి సిలోయం కోనేటి దగ్గరికి వెళ్ళి నీ కళ్ళు కడుక్కుంటే కళ్ళు తెరవబడతాయి. అలా కొన్ని కోనేటిలు ఉన్నాయన్నమాట. సో బెతెస్దా అనే కోనేటి ఉండదన్నమాట. అందుకోసం ప్రతి చర్చిలో చాలా మట్టుకు బెతెస్దా చర్చ్, బెతెస్దా మినిస్ట్రీ, బెతెస్దా అని చాలామంది పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారో మనం విందాం. బెతెస్దా అంటే మీనింగ్ ఏంటి చెప్పండి? గొర్రెల ద్వారం. ఏంటిది? గొర్రెలు పోయే ద్వారం అన్నమాట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బెతెస్దా చర్చ్ అంటే గొర్రెలు పోయే ద్వారం, అంటే గొర్రెలు పోయే చర్చ్ అన్నమాట. గొర్రెలు ఎవరు? గొర్రెలు నా గొర్రెలు నా స్వరం వినును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య స్వరం వినే గొర్రెలు అన్నమాట. యేసయ్యను వెంబడించిన గొర్రెలు. ఆ గొర్రెలకు నేను ప్రాణం పెట్టుటకు వచ్చి తినే, వాటికి సమృద్ధిగా ఉండుటకు నేను ప్రాణం పెట్టుటకు, నా ప్రాణం వారికి సమృద్ధి ఉండుటకు నేను వచ్చి తిను అంటాడు. హల్లెలూయా. గొర్రె అని ఎందుకంటారంటే కాపరి యొక్క మాట స్వరం వినడమే కాకుండా కాపరి కాళ్ళే చూసుకుంటూ గొర్రె కిందికి ముఖం వేసుకొని అది వెంబడిస్తుంది కాపరిని. మాట మాట్లాడకుండా
ఎందుకంటే కాపరి నమ్ముతుంది. ఎందుకంటే ఇతడు నన్ను పచ్చిక మైదానములు తీసుకుపోయి మంచిగా మేత వేస్తాడు, శాంతి జలముల దగ్గర వెళ్ళి నన్ను మంచిగా దాహం తీర్చి పరుండ చేస్తాడు. ఆయన ఉన్నప్పుడు ఏ క్రూర మృగము కానీ, ఏ తోడేలు కానీ, ఏ అపాయము కానీ రాదు. అందుకోసమే దావీదు అంటాడు కదా, 23వ కీర్తన, ఇది అందరికీ పరిచయం ఉన్న కీర్తన. చిన్నపిల్లలు సండే స్కూల్ కూడా నేర్చుకుని బైహార్ట్గా కంఠస్థం చేస్తారు కదా, యెహోవా నా కాపరి నాకు. సో దేవుడు నిజమైన కాపరి అన్నమాట. మానవాళికి ఆయన స్వరం విన్నవారికి ఆయన ప్రాణం పెట్టుకొచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మాట విని దేవుని వెంబడించిన వారు గొర్రెలుగా పిలువబడతారు. అందుకోసమే మతోన్మాదులు అంటే చూడు, ఊకే గొర్రెలు అని మన మీద ఆడిపోస్తారు పొద్దున్న దాకా, పొద్దున్న పెడతారు కదా, అని చిన్న చూపుగా అంటే పల్చనగా. సో ఈ గొర్రెలకే దైవస్వరం విన్నది కాబట్టి ఈ యుద్ధములో, ఇప్పుడున్న సంభవించిన యుద్ధము క్లారిటీ మనకు తెలుసు. ఆ మతోన్మాదులకు వాళ్ళంతా విషం నింపుకున్నారు, మతం అనే విషం నింపుకున్నారు కనుక వాళ్ళంతా అగమ్య గోచరం, అయోమయ గందరగోళం. రేపు ఘోరంగా సిగ్గుపడే పరిస్థితి రాబోతుంది. అప్పుడు మనం నవ్వుతాం వాళ్ళని చూసి, ఇప్పటిదాకా అంతేనే. బైబిల్ దేవుడు నిజమైన దేవుడు, హల్లెలూయా, జీవముల దేవుడు, సత్యస్వరూపుడు. సత్యానికి విధేయత కలిగి ఆయన వెంబడించుటకు గొర్రెలుగా మారిపోతాం. సాధువుగా మీరు దుర్మార్గంగా ప్రవర్తించి ఇప్పుడు అల్లరి పాలవుతాం, అయోమయ గందరగోళం. మీ గుండె జారిపోతుంది, మా గుండె నిబ్బరం అవుతుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎంత దినాల్లో సంభవించే సంభవాలన్నీ పరిశుద్ధ గ్రంథం నుంచి ముందే తన భక్తులకు తెలియజేసిన కొద్దీ నిబ్బరంగా తయారవుతున్నారు, వాళ్ళు ధైర్యంగా తయారవుతున్నారు. అందుకోసమే మనం పోయినసారి ఆదివారంన 2వ మెసేజ్లో నిబ్బరము కలిగే కాలము ఇజ్రాయేల్కి వస్తే, మనకు యేసయ్య రాకడ పర్యంతం వరకు ఒక కాలం వస్తుంది వాళ్ళకు నిబ్బరము కలిగి. కానీ యేసయ్య నమ్మిన బిడ్డలు అప్పటి నుండి ఇప్పటిదాకా నిబ్బరము కలుగుతూనే ఉంటున్నాం. హల్లెలూయా. మీరు ఉదయం కలవని పడనీయకుడి, దేవుడి విశ్వాసం ఉంచువారులారా నా మాట లక్ష్యం ఉంచుడి. ఇదిగో మీకందరికీ నివాసము సిద్ధపరచుటకు నేను వెళ్తున్నాను. నేనుండే స్థలంలో మీరుండేలాగున్నా నేను సిద్ధపరచబోతున్నాను. రక్షణ పొందిన తర్వాత వదిలిపెట్టిపోతున్నా అనుకోవద్దు. మీకు స్థలాలు, మీకు ఇల్లు నిర్మించబోతున్నాను, సిద్ధపరచబోతున్నాను. కాబట్టి నేను మళ్ళా వస్తాను. నేనుండే స్థలంలో మీరు ఉండేలాగున్నా, నేనుండే స్థలంలో మీరు ఉండేలాగున్నా మీ దగ్గరికి మళ్ళీ 2వసారి రాబోతున్నా. ఒకసారి ఆగమనం, ఏ గమనము వచ్చాడు ఒకసారి, ఇప్పుడు 2వసారి ఆగమనం రాస్తున్నాడు. ఆరోహణుడు అయిపోయింది, అడ్డే పోయిండు కదా అనుకోవద్దు. ఆగమనం రానాయున్నాడు ఆయన. ఎవరైతే రక్షణ పొంది సిద్ధంగా ఉంటారో ఆయన రాకడలో ఎత్తబడటానికి వారిని ఆయన ఉండే స్థలములో మనల్ని తీసుకుపోతున్నాడు. అక్కడ నివాస స్థలము. ఎందుకంటే అక్కడ దొంగలు లేరు, అక్కడ యుద్ధాలు లేవు, అక్కడ కరువు లేదు, క్షామం లేదు, అక్కడ తుప్పపట్టదు, ఏది నాశనం అనే నిషిద్ధమైనది ఏది లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కన్నీరు కలతలు లేవు, యుగ యుగాలు పరమానందంగా ఉండేటకు మనం సిద్ధపరుస్తున్నాడు. ఈ లోకంలో దుష్టుడు ఉన్నాడు కాబట్టి దుష్టున్న స్థలములో ఏముంటుంది? కలవరం ఉంటుంది, బాధలు ఉంటాయి, మరణం ఉంటుంది. మనకు ఆ మరణం సంబంధించినటువంటి గొప్ప యుద్ధాలు, వేదనలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కీడు ఉంటుంది. ఈ కీడు అనే లోకం నుంచి మనల్ని విడిపించి మహిమ శరీరముగా మనల్ని ఎక్కడ తీసుకుపోతున్నాడు? పరలోకానికి. కాబట్టి యేసయ్య నమ్మిన బిడ్డలు ధన్యులు కానీ అన్యులు కాదు. ఆయన నమ్మని వారు అన్యులకు ఘోరమైన కలవరం రాబోతుంది. కానీ దేవుని బిడ్డలకు కలవరపడనివ్వకుడి, మీ హృదయం వెరవనీయకుడి. నన్ను నమ్మిన బిడ్డలకు లోకం ఇచ్చినటువంటి శాంతి కాదు, నా శాంతి, శాశ్వతమైన శాంతి, నిత్య జీవం కలిగిన శాంతి మీకు ఇస్తున్నాను. హల్లెలూయా. కనుక మనము శాంతిగా ఉండి నెమ్మది కలిగి ఉండాలి. ఎంత కుటుంబంలో కానీ సమాజంలో కానీ మన యొక్క
ఇరుగు పొరుగు వారి ద్వారా ఎంత సంఘర్షణ, ఎంత యుద్ధ బీభత్సమో మనకు ఎదురయ్యే విధంగా ఉన్న సమాధానముగా దేవుని మాట మీద లక్ష్యం ఉంచి పరిశుద్ధాత్మ చేత ముందుకు సాగాలి. కలవరం అంటే రోగాలు కలిగిన కలవరం వచ్చిన పోవద్దు. కొంతమంది ఈ విషయం తెలియక దేవుని అంతగా నమ్మకం ఆదివారం వదిలిపెట్టి హాస్పిటల్ పోతారండి. అదేంటిదో మరి దేవుని నమ్ముకున్న ప్రయోజనం ఏంటి? ఆయన పరమ వైద్యుడు, ఆయనను బట్టి హాస్పిటల్ వచ్చినాయి. లేకపోతే మన దేశ వైద్యశాస్త్రం లేదండి. మనకు చెట్ల వైద్యశాస్త్రం, భూత వైద్యశాస్త్రం అన్నారు, కానీ వారి ద్వారా సమాజం ఏమి బాగైందో నాకైతే చరిత్ర కనుక అంతగా క్షేమంగా అంటే రుచికరంగా నాకు కావాలి. కానీ ఎప్పుడైతే దేవుని క్రీస్తు ప్రేమ ఉన్నారే వారు వచ్చి మిషనరీ వాళ్ళు వచ్చి హాస్పిటల్ నిర్మించారు, స్కూల్ నిర్మించారు. వీళ్ళకి విద్య ఉండాలి, సమాజంలో అభివృద్ధి కలిగటానికి, సామాజికంగా గొప్పగా ఉండాలని. నువ్వు కాలేజీ పోతున్నావంటే వాళ్ళ సలువనే, వాళ్ళది పెట్టుకొని ఆ క్రీస్తు ప్రేమ పెట్టుకొని క్రీస్తు దగ్గర రాకుండా కాలేజీ పోతా పోండి. కానీ నిత్యము పోవద్దు. ఎప్పుడో ఎగ్జామ్ ఉన్నప్పుడు, ఎప్పుడో ప్రైవేట్ క్లాస్ ఉన్నప్పుడు పోండి. కానీ అదే అలవాటుగా పోతే ఏమవుతుంది? విద్య నిన్ను కాపాడదండి. దేవుని బోధ నిన్ను కాపాడు, దేవుని వాక్యం నిన్ను కాపాడుతుంది, యేసయ్య నిన్ను కాపాడుతాడు. యేసయ్యను వదిలిపెట్టి నాకు వేరుగా మీరు ఫలించరు, యేసయ్యను వదిలిపెట్టి హాస్పిటల్ పోతే యేసయ్య కంటే పరమ వైద్యుల వాళ్ళు. యేసయ్య పరమ వైద్యుడు, డాక్టర్లకి డాక్టర్లు నీ రోగం నీ దగ్గర నుంచి తెలిసి తన జ్ఞానము చొప్పున ప్రిస్క్రిప్షన్ చేస్తాడు. అది కావచ్చు కాకపోవచ్చు. చదివిన చదువుకు నీ రోగ సిమ్టమ్స్ ఇదిగో ఇది టాలీ కావచ్చు, టాలీ కాకపోవచ్చు. కానీ నిజమైన పరవైద్యుడు నీ మానసిక రోగం, నీ కన్నీల మీద చూసే నీకు ఒక్కొక్కసారి నీకు ఏం రోగం ఉందో నీకు తెలియదు, అంత చిక్కదు. అయితే బాధలు ఉంటాయి, బాధ ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది, చాలా వేదన ఉంటుంది. అది దేవుడు తొలగిస్తాడు. మానసికమైన రోగము, శారీరకమైన రోగము, ఆత్మీయ రోగము, ఏ రోగమైనా నానా రోగాలను తొలగించే దేవుడు యేసయ్య. హల్లెలూయా. నువ్వు విశ్వాసం ఉన్నప్పుడు, నువ్వు డాక్టర్ దగ్గర పోయినా విశ్వాసం ఉండాలి యేసయ్య మీద. నువ్వు దేవుని దగ్గర కాలేజీ వెళ్ళినా బోధకులు లేక టీచర్లు, ఉపాధ్యాయులు, లెక్చరర్ చెప్పిన ఆ బోధ లేకపోతే ఆ సబ్జెక్టు నీకు బోధించిన యేసయ్య జ్ఞానం ఇవ్వాలి. ఆ సబ్జెక్టు రాణించగలుగుతాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేని బిడ్డలారా, అన్ని క్రీస్తు భక్తులే ప్రారంభించారు. ఇప్పుడు మధ్యలో వచ్చి ఇది మేమే స్టార్ట్ చేసినాం, ఇది మేమే హాస్పిటల్ అని అంత కహానీలు అన్నీ మధ్యలో వచ్చిన మధ్యలో మాటలు మాట్లాడుతూ మళ్ళీ మధ్యలోనే పోతుంది అంతా. అంతము ప్రారంభము అంతమై ఉన్న దేవుడు, మొదటివాడు కడపటివాడు అయిన దేవుడు, సమస్తము మనకు జ్ఞానమును వైద్యమును ఇచ్చే గొప్ప దేవుడు యేసయ్య. యేసయ్య అంతకుముందు శరీరధారిగా లేడు, శరీరగా పుట్టినప్పుడే నిన్న మొన్న యేసయ్య అంటున్నారు. అలాంటప్పుడు మరి నీకు ముందే దేవతలు అసలు ఎవరు చెప్పినా అబద్ధాలుగా ఉన్నటువంటి చరిత్రకు ఈగిపోతున్న చరిత్రకు హీనంగా అయిపోతున్నారు. అంతా 7వ శతాబ్దం నుంచి ఇస్లాం సహోదరులు మతం వచ్చేసింది. ఈ హిందూ సహోదరులు పెద్ద సనాతన అని చెప్తున్నారు. కానీ అంతా 14వ శతాబ్దంలో, 15వ శతాబ్దంలో, 13వ శతాబ్దం నుంచి దేవతలకు ఎక్కువగా వైపు వచ్చినట్టుగా చరిత్ర చెబుతుంది. అప్పుడు ఏదో ఒక దేవుళ్ళు అని, కానీ ఆ దేవుళ్ళు ఇప్పటికి ఉన్న దేవుళ్ళు టాలీ వీళ్ళు కల్పించుకొని టాలీ పెట్టుకుంటున్నారు. అప్పుడు దేవుళ్ళు వేరు, ఇప్పుడు పేర్లు వేరు ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏది ఏమైనప్పటికీ ఇలా చెబితే మీ మతం మీరు బోధించుకోండి, మీ పరాయి మతాలు ఎందుకని అంటారు. మన మతము మనము బోధించడానికి దేవుడే చెప్పిండు. ఎవరు కాదు, నేను నిజమైన దేవుడు, నా బోధన మీరు వినండి, బోధించండి, బోధింపబడండి అని మన గురించి చెబుతున్నారు కాబట్టి ఇలా చెప్పవలసి వస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళలాగా అడ్డగోలుగా విమర్శ కాదు, ఒక క్రమముగా సద్విమర్శ చేసే విధంగా వాక్యంగా మనము నేర్చుకుని దేవునికి బిడ్డలుగా స్థిరపరచబడే అనుగ్రహం దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి దాన్ని బట్టి తప్ప ఎవరిని
తోలాడొద్దని చెప్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సరే, ఇప్పుడు ఆ బెతెస్దా అనే హెబ్రీ భాష ఉందే, ఆ గొర్రెల ద్వారము దగ్గర ఒక కోనేటి ఉంది. అక్కడ 5 మంటపాలు ఉన్నాయి. ఆ మంటపాల పక్క పొంటి మధ్యలో ఏముంది? మంటపం అంటే నివాస స్థలముగా ఉన్నటువంటి ఒక గృహములాగా ఉండేటువంటి మంటపాలు అంటారు. ఓకే, ఆ 5 మంటపాల మధ్యలో ఈ కోనేటి ఉంది. అయితే ఆ కోనేటికి ఒక విశిష్టమైన కార్యము ఉంది. ఏంటి తెలుసా? ప్రతి ఏటేటకు దేవదూత వచ్చి ఆ నీళ్లను కదుపుతుండే. అయితే ఎక్కడెక్కడో దానికోసం ఎక్కడెక్కడ నుంచెలో నలుదిక్కుల నుంచి యెరూషలేము నుంచి కానీ యూదా దేశం, గలిలయ ప్రాంతం, సమరయ ప్రాంతం నుంచి చాలామంది యూదులు అక్కడికి వచ్చేవారు అన్నమాట. అనారోగ్యం ఉన్నవాళ్ళు, ఊత చేతి ఉన్నవాళ్ళు, అంటే చేతి పడిపోయిన వాళ్ళు, పక్షవాతం ఉన్నవారు, చెవులు ఇలా అని వాళ్ళు, అలాగనే మూగవారు, చెవిటివారు, అంగవైకల్యం ఉన్నవారు, రకరకాల రోగాలతో కొన్ని సంవత్సరాలు పీడింపబడి అక్కడికి వస్తే బాగవుతామని విశ్వాసం. ఎందుకంటే ఏటేటకు దేవదూత ఆ కోనేటిని కదుపుతున్నప్పుడు, స్టెరప్ ద వాటర్ వెన్ ద ఏంజల్ కమ్, దేవదూత వచ్చినప్పుడు వెంటనే ఆ దేవదూత కదిలిన వెంటనే ఏదో ఒక రోగములో బాధింపబడుతున్న వారు ఆ కోనేటిని దిగి ఆ నీళ్ళు పట్టుకుంటే స్వస్థత అవుతారన్నమాట. ఒక్కరే అట్లా కొన్ని వేల మంది వచ్చేవారనమాట. నాకు వస్తుందేమో అదృష్టం, నాకు వస్తుందేమో. అయితే అక్కడ ఒక వ్యక్తి 38 సంవత్సరాలు సుదీర్ఘమైన తన జీవితమే, లైఫ్ టైం కంటే ఎక్కువ ఆ రోగముతో వచ్చి అప్పటిదాకా గడుపుతున్నాడంటే ఎదురు చూస్తున్నాడనమాట. సంవత్సరాలు పెరిగినా తనకు వంత వస్తలేదు. ఎందుకంటే అతనికి ఒకరు మొయ్యాలన్నమాట. సమయానికి ఎవరు ఉంటలేరు ఆయన దగ్గర. రోగిష్ఠుల దగ్గర పొద్దస్తమానం ఉంటే బ్రతుకుతారా అండి? అంటే నిలబడతారా? ఎందుకండి, మొన్న ఒక యవనస్తుడు 13 సంవత్సరాల అనారోగ్యమై యాక్సిడెంట్లో నరాల బలహీనత అయిపోయి జీవోత్సవంలాగా అయిపోయాడు అనమాట. కోమాలో కేవలం తల మాత్రమే నోరు తెరిచి కొంచెము ఏదైనా ఫ్లూయిడ్స్ ఏదన్నా ఉన్నాయి, ఏమి ఉలుకులేదు పరుగులేదు, ఇట్లనే మొత్తం బాడీ అంతా సత్తుపడిపోయి బలహీనత అయిపోయాడు. అట్లా తల్లిదండ్రులు కాబట్టి 13 సంవత్సరాలు అతన్ని సేవలు అందించారు. వాళ్ళు అలసిపోతున్నారు, కానీ బిడ్డ బ్రతికి మళ్ళీ మంచిగా అవుతాడనే ఒక నమ్మకం లేదన్నమాట. అయితే మరి వారో లేకపోతే వారి బంధువులు కోర్టు కేసు వేశారు. దానికి ఏకీభవించారు. సుప్రీంకోర్టు ఏమో తెలుసా? ఇన్ని సంవత్సరాలు అయినా మీరు చేసి మీకు బలహీనం అయిపోతున్నారు. సో కారుణ్య మరణం అనే ఒక తీర్పు చేత ఒక లాయరు కన్నీళ్లతోని పరవశముతో వాదించుకుంటూ మర్సికిల్లి ఆయన చంపేయాల్సిందండి అని అంటే ఇక ఆయన బ్రతకలేడు. ఎన్ని సంవత్సరాలు డాక్టర్ వైద్యశాస్త్ర చేతులు ఎత్తేసారు. జీవోత్సవంలాగా ఉన్నారు. నరాలు, కన్నరాల్లో, ఎముకల్లో ఏం చలనం లేదు. అట్లనే చక్కటి రూపం. ఆ యవన ఫోటో పక్కన పెట్టి ఆ రోగం మంచములో పడినటువంటి ఆ నిస్థాయితిలో ఉన్నటువంటి ఆ బాడీ జస్ట్ ఊపిరి అంతే. ఆ మంచం తరుగుడై ఉన్న బక్క చిక్కి ఉన్న ఆ కుమారుడు చూస్తే అదకి ఇట్లాంటి మంచి వ్యక్తి, యవన కుమారుడు అంటే 17 సంవత్సరాల్లో 20 సంవత్సరాల మధ్యలో ఒక యాక్సిడెంట్ అయ్యి అప్పటి నుండి 33-34 సంవత్సరాలు అంట. అంటే దాదాపుగా 13 సంవత్సరాలు. సో తల్లిదండ్రులు చాలా ఏడిసి ఆ కోర్టు తీర్పుకు లోబడి ఆ తీర్పు చెప్పే వ్యక్తి కన్నీళ్ళతో చెప్పాడు. ఆ వాదించిన వ్యక్తి చూడండి, మన హాస్పిటల్లో పోతేనే మన జీవితం వైఖరి ఎలాంటిదో తెలుస్తుందండి. మనం మంచుకున్నప్పుడు ఇది నాది, ఇది నీది, ఇది అని మనం అహంకారం, మూర్ఖత్వం అంతా
ద్వేషించి దూషించే మూర్ఖత్వంగా మనం ప్రవర్తిస్తాం. కానీ ఎంతలో అండి మనము ఒక్క నరము కొంచెము మన ఆ స్థానం నుంచి పక్కకు జరిపితే ఎందుకు పనికిరాం మనం. ఊరికనే పడిపోయి జీవోత్సవంలాగా అయిపోతాం. అతడు జీవోత్సవంలాగా అయిపోయాడు. ఎంత బాధ. అది ఎప్పటి సొందో ఉన్నది, కానీ కోర్టు ఇంకా ఇంతటిగా అనుమతిగా అధికారంగా తీర్పు కలిగే విధంగా ఉండకపోయేది. కానీ సుప్రీంకోర్టు తీర్పు చేసినప్పుడు అది పేపర్లో సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది. సో దీనికి కదండి, ఎవరు ఉంటారండి పేషెంట్తో? తల్లిదండ్రులు చేసి ఉంటారనుకో, చేసి వాళ్ళే బలహీనం అయిపోతున్నారు. సో అతన్ని బట్టి సంతోషం ఉందా? తల్లిదండ్రులు వాళ్ళు బలహీనం అయిపోతున్నారు. రోజు నరకయాత నా అబ్బాయికి ప్లస్ వారికి నరకయాత, మానసిక సంక్షోభం, అంటే మానసిక క్షోభితం కదా, ఆ దుఃఖం, చాలా బాధ అలాంటి పరిస్థితుల్లో. కాబట్టి యేసయ్యనే ప్రాణం పెట్టేవాడు, యేసయ్యనే ప్రాణం తీసేవాడు. హల్లెలూయా. నాకు జీవం మీద మరణం మీద అధికారం ఉందంటున్నాడు. మరణము తప్పించే విధంగా దేవుడు కాపాడే దేవుడు యేసయ్య. మరణమునికి వదిలిపెట్టే దేవుడు కాదు. అందుకోసం ప్రతి ఆదివారం ఎందుకు అనిపిస్తుంది, మీ జీవితంలో మరణము తప్పించటానికి. అయితే శారీరక మరణము కాదు సుమా, అది తప్పించగలుగుతాడు. కానీ అన్నిటికంటే నీ ఆత్మకు పట్టిన మరణముందే నశించి ఆత్మను రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను వెతికి నశించిపోయే నీ జీవితము నేను రక్షించుటకు వచ్చాడు. ఇప్పుడు కూడా నేను ఒక్కసారి యేసయ్యను నమ్ముకున్న తర్వాత వదిలిపెడతాడు. ప్రతి ఆదివారం పిలుస్తున్నాడు, నేను బాగు చేస్తానని, కీడులో పడిపోకుండా. అయితే ఈ 38 సంవత్సరాలు పడిగాపులు కాస్తున్నాడే, జీవోత్సవంలాగా పడి ఉన్నాడు. నాకెవరు సహాయం చేస్తలేదయ్యా, నేను వెళ్ళే లోపల, దిగే లోపల ఎవరో ఒకరు వచ్చి అని తాకుతూ బాగవుతున్నారు అని చెప్పి ఆ వ్యక్తి యొక్క మానసిక వైఖరిలో సంఘర్షణ కలిగి ఉన్నాడేమో. అందుకోసమే యేసయ్య అక్కడ ఆ కోరిన దగ్గరికి పోయాడు. ఈ వ్యక్తిని బట్టి వేయనని నమ్ముచున్నా. ప్రియ దేవుడులారా, హృదయాలను చూసే దేవుడు, మన యొక్క జీవిత వైఖరి చూసే దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ హృదయం చూసిన దేవుడు నీ దగ్గరికి వస్తాడు. భక్తుల ద్వారా వస్తాడు, సేవల ద్వారా వస్తారు. నన్ను కాపాడటానికి, నేను ఉద్ధరించడానికి, నేను లేవనెత్తటానికి, నేను విడిపించడానికి. దానికి మనం ఏం చేస్తుంది తెలుసా? నువ్వు మత మార్పిడి చేయటానికి వస్తున్నావా? కుల మార్పిడి చేయటానికి వస్తున్నావా? యేసయ్యని నమ్ముకో. యేసయ్య పరాదేవుడు, విదేశీ దేవుడు, ఆ దేవుడు ఈ దేవుడు అని మనము రంకెలేస్తున్నది ఈ సమాజం. యేసయ్య ప్రేమించాడు కాబట్టి వెతికిని రక్షించడానికి తన భక్తులను పంపిస్తున్నాడు. నువ్వెన్నో రోజుల నుంచి నువ్వు మానసికంగా, శారీరకంగా జీవోత్సవంలాగా ఉంటున్నావు. బ్రతికేదే పేరుకు కానీ రోజు చచ్చుతూ బ్రతుకుతున్న పరిస్థితి ఈ లోకంలో ఏదో ఒక విషయంలో. కాబట్టి నేను రక్షించుటకు తన భక్తులను పంపిస్తున్నాడు, రక్షించుటకు తన సేవకులను పంపిస్తున్నాడు. అయితే యేసుప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు స్వయంగా ఆ వ్యక్తికి దగ్గరికి పోయాడు. 38 సంవత్సరాలు అంటే మామూలు అండి. ఒక నెల రోజులు, ఒక వారం రోజులు, లేకపోతే ఒక నెల రోజులు, ఒక 6 నెలలు, ఒక సంవత్సరం అంటేనే మస్తు ఇబ్బంది పడతాం. అలాంటి 38 సంవత్సరాలు నిరీక్షణ, ఎంత నిరీక్షణ చూడండి. ఆ సమయంలో ప్రియా దేని బిడ్డలారా, యేసయ్య దర్శించి నువ్వు స్వస్థత పొందుకోగలుగుతున్నావా? అయ్యా గట్లంటావు, నేను పొందగోరటానికి ఇక్కడ పరిగణపులో కాస్తున్నానయ్యా. అయితే నీ విశ్వాసం నిన్ను బాగు చేయనని ఆయన దీర్ఘంగా ఉన్నటువంటి ఆ రోగము 38 సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాలతో పిడిబోడుతున్న అతనికి దేవుడు అద్భుతమైన స్వస్థత ఇచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కనుక నీ పరిపెత్తుకొని నువ్వు వెళ్ళన్నాడు. ఈ మతోన్మాదులు ఏం చేస్తుంది తెలుసా? ఆ కాలం ఈ కాలం అదే మత గురువులు, శాస్త్రులు, పరిస్థితులు ఏమంటే, నేను ఎవరా పరిపెత్తుకున్న బొమ్మన్నారు ఈ విశ్రాంతి దినంనా?
అంటే ఆ స్వస్థత ఇచ్చిన వ్యక్తి మాత్రం గుర్తు లేకుండా, అంటే ఎవరో తెలియదు అన్నమాట. గుర్తున్నాడు, ఫేస్ గుర్తుపడతాడు, కానీ అతడు ఎవరో, అది ఇందాకనే ఎక్కడో ఉన్నాడు ఇంతమందిలో, పెద్ద ఆయన వచ్చాడు, నన్ను బాగు చేశాడు, పోయాడు. అంటే ఈ విషయం తెలిసి యేసయ్య మెల్లగా తప్పించబడ్డాడు. ఎందుకంటే మతోన్మాదులు యేసయ్యను తోలడం కాదు, ఆయన చంప చూస్తున్నారు అనమాట ఈ వంకతో. కనబడకుండా మరుగైపోయిన యేసు ప్రభావం ఈ విషయం విన్న తర్వాత ఇతడు అటు చూస్తూ ఉన్నాడు, ఎక్కడున్నాడు ఈ వ్యక్తి. విశ్రాంతి దినమున బరువులు మోపొద్దని మీకు తెలియదా, మోయొద్దని తెలియదా? ఎందుకు వస్తారు ఇలాంటి వాళ్ళు విశ్రాంతి దినాన్ని పాడు చేయటానికి అంటున్నారు. ఎవరు సంతోషించాలి కదా, మేలు జరిగినప్పుడు సంతోషించకుండా కీడులోనే ఉండాలని, మాతో పాటు మీరు ఉండాలి కీడులో. మతములో ఇది మారణ హోమం చేస్తున్నారండి మత గురువులు, మత ఛాందస్తవాదులు, మతోన్మాదులు. మతం అని పిచ్చోళ్ళు అవుతున్నారు మన దేశంలో. అదే సోషల్ మీడియాలో మతం కోసం చంపేస్తున్నారు మనుషులను. ఏ మతమే ఇచ్చింది, నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు మంచిగా అనిపించినప్పుడు గో హెడ్ అని చెప్పే విశాల హృదయం వస్తలేదు, సంకుచిత మనసు. కులము నుండి, మతము నుండి, మత నాయకులు, కుల నాయకులు మనుషులను పీడించటానికి, నాశనం చేయటకు ఉన్నారండి. ఇప్పుడే కదా గల్ఫ్ దేశంలో మతాన్ని బట్టే చెలరేగుతుంది. మా మతం గొప్పది, మా మతం సుప్రీం లీడర్, మా మతం గొప్పది కదా. సో అందుకోసం సంఘర్షణ జరుగుతుంది, యుద్ధాలు జరుగుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన బాగు చేయబడ్డాడు కానీ ప్రార్థనకు వెళ్తున్నాడు. ఈ అనారోగ్యాన్ని బట్టి నేను రోజులు దేవుని ఆలయానికి వెళ్ళలేదు, ఇదిగో దేవుడు బాగు చేశాడు కాబట్టి కృతజ్ఞత కలిగే విధంగా ఎక్కడికి వెళ్ళినాడు, దేవాలయానికి వెళ్ళాడు. కాబట్టి దేవాలయానికి యేసయ్య కూడా వచ్చి అతన్ని కనిపెట్టి, అతన్ని కనుగొని, నువ్వు స్వస్థత పొందుకున్నావు కదా, అతని స్వస్థత ఇచ్చి నేనే, నువ్వు అధికమైన కీడులో పోకుండా పాపం చేయకుండా బ్రతుకు అన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మంచిగా మనము యేసయ్య నమ్ముకున్నప్పుడు మంచితనం అవుతుంది, ఏదో ఒక విషయంలో మనకు మేలు జరుగుతుంది, అవునా కాదా? యేసయ్య నమ్ముకున్నప్పుడు మన చేదిరుగుతుంది, ఆర్థికంగా నిలదొక్కునే విధంగా, ఆరోగ్యంగా నిలబడే విధంగా, ఇంకా సమాజంలో అవమానకరంగా చాలా నిస్సాయితీలో ఉన్న మనల్ని దేవుడు లేవనెత్తి నలుగుట్లో గౌరవపదంగా నడిపించే అనుగ్రహం మనకిచ్చాడు కదా. చదువులో జ్ఞానము కొదువు ఉన్నప్పుడు జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని, చదువులో విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఏదో ఒక విషయంలో దేవుడు తన మహిమను చూపిస్తూ, మనల్ని బాగు చేస్తూ, దర్శిస్తూ, మనల్ని ఉద్ధరిస్తూ, మనల్ని బలపరుస్తూ నడిపిస్తున్నాడు కదా. అయితే ఇలా మనం పొందుకున్న మేలును బట్టి మనం ప్రతి ఆదివారము రావాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వచ్చినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? అధికమైన కీడు చేయకుండా నేను దేవుడు పాపము నుండి కాపాడుటకే ప్రతి ఆదివారం రమ్మనేది, ప్రతి దేవుని మందిరానికి రమ్మనేది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే కీడులో పడితే మరణం వస్తుంది. మనకు తెలిసిన విషయమే, తరచుగా చాలాసార్లు విన్న వాక్యం. ద్వితోపదేశ కాండము 30వ అధ్యాయము 15వ వచనం. చూడుము, నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును, ద్వితోపదేశ కాండము 30వ అధ్యాయము 15వ వచనం. మరణమును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను, నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఆచరించుమని నేడు నేను ఆజ్ఞాపించుచున్నాను. 15వ వచనం మళ్ళీ చదువు. చూడుము,
నేడు నేడు నేను జీవమును జీవమనే మేలును మరణమును మరణమనే కీడును అది 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 హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అధికమైన కీడు అని తెలుసా? అధిక మరణములో నాశనంలో పోవద్దు మీరు. అందుకోసం పాపం అంటే ఏంటిదండి? మనకు తెలిసిన పాపం ఏంటంటే వ్యభిచారమో, నరహత్య చేయడమో, ఇంకా దొంగతనం చేయడమో, పరలో సొమ్మును మాయమాడు చెప్పి కాజేసుకొని మనం అనుభవించడమో, ఇతరులు కొట్టడమో, ఇతరులను తిట్టడమో, రకరకాల నేపథ్యము చట్ట ప్రకారంగా ఉన్న సమాజంలో ఉన్న చట్ట ప్రకారంగా అది పాపమని, అది దోషమని మనకు తెలుస్తుంది. కానీ దేవుని యొక్క మాట ఏం తెలుసాం? పాపం అంటే దేవుని మాట ఉల్లంఘించడము, దేవుని మాట అశ్రద్ధ చేయడం, బైబిల్ చదవడము, వాక్యం చెప్పినప్పుడు వినకపోవడము, ప్రార్థనలకు రాకపోవడము, దేవుడు చెప్పింది చేయకపోవడము పాపం. ఇది క్రమేపీ ఆదివారము ఒక రోజు రాలేదు, రాక పెళ్ళికి పోతే పెళ్ళియా? రేపు దేవుడు నీ పెళ్ళి చేస్తాడు. పెళ్ళి అనేది ఆదివారం చర్చికొచ్చి పెళ్ళి. రేపు యేసయ్యతో నీకు పెళ్ళి. ఆ పెళ్ళికి నువ్వు సిద్ధపడకుండా ఈ ఊరోళ్ళ పెళ్ళికి పోతే ఏమవుతుంది? ఊరోళ్ళకు ఈ పెళ్ళి ఈ రోజు పెళ్ళి, మొదటి రోజే పెడాకులు. అంతే కదా? పెళ్ళి ఎంత వైభవం జరుగుతుందో అంత మళ్ళా దుఃఖముతో, వేదనతో, ఘోరమైన పరిస్థితుల్లో ఏమైపోతే విడిపోతున్నారు. అలాంటి పెళ్ళిళ్ళకు పోతున్నారనమాట ఈ రోజులలో. ఏది ఆదివారం వదిలిపెట్టి ప్రార్థనకు వచ్చి వెళ్ళు. నువ్వు దీవించబడి నీ దీవెనతో 10 మందికి దీవెన కలిగే విధంగా నువ్వు వెళ్తే ఆ పెళ్ళికి నిజంగా ఆశీర్వాదం వస్తుంది. నువ్వే కీడు అలా ఆ పెళ్లి రూపంలో పెళ్లి హడావిడి ఉంది, కానీ వాళ్ళ స్వభావంలో అంతా కీడు కలిగించే, కీడు తలపించే విధంగా. బయటికి మాత్రం శోభాయమానంగా ఉన్నారు, కానీ లోపల అంతరంగం అంతా కుళ్ళు కుతంత్ర ద్వారా కట్న కానుకలు, స్వార్థంగా అబ్బాయి అమ్మాయి యొక్క వివాహ బంధము, అది క్రైస్తవులో, అలాగనే ఇస్లాం సహోదరులు, అలాగనే హిందువులు, అన్ని మతాల్లో ఉంది అన్నమాట. నువ్వు పరిశుద్ధపరచబడటానికి ఆదివారం వస్తున్నావు. నువ్వు పరిశుద్ధపరచబడకపోగా ఆ పెళ్ళిళ్ళకు అంటే పైకి శోభాయమానం ఉంటుందా? లోపల సరి చేసుకోకుండా వాళ్ళు ఆల్రెడీ నష్టంలో ఉన్నారు. ఇంకా నువ్వు వెళ్ళినప్పుడు నీ దోషం కూడా వాళ్ళకి పడుతుంది, వాళ్ళ దోషం నీకు ఆ పెళ్ళి పైన సుఖమే ఉండకుండా ఉంటుంది. నిజమైన దేవుని అనుగ్రహం తెలుసా అండి? ఆదివారం వచ్చి మన అంతరంగ పరిశుద్ధపరచుకోవటానికండి. కొంతమంది మూర్ఖులు మాట్లాడతారు, మతోన్మాదులు, కానీ లోకములో క్రీస్తు అంటే తెలవని వాళ్ళు, లేకపోతే గిట్టని వాళ్ళు ఏం మాట్లాడతారంటే, అంటే వీళ్ళు పాపం చేసి, అంటే పాపం అని కాదు. ప్రతిరోజు నువ్వు పెంట పూసుకొని, బురద పూసుకొని, మట్టి దుబ్బ మీద పూసుకొని ప్రతిరోజు స్నానం చేస్తావా? స్నానం ఎందుకు చేస్తారు? ప్రతిరోజు పరిశుద్ధపరచబడటానికి. నువ్వు కావాలని చేయడం కాదు. నీ యాత్రలో, నీ పని భారములో, నీ బాధ్యతలో వెళ్తున్నప్పుడు నీకు తెలియకుండానే చెమట, వాతావరణం ద్వారా దుమ్ము, ధూళి, పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, స్మోక్ పొల్యూషన్ అన్నప్పుడు చికాకు పడతాం. ఇప్పుడైతే ఎండాకాలం కాబట్టి పొద్దున చేస్తాం, సాయంత్రం కూడా చేస్తాం. అట్లా బయటికి పోయి లేచారు అంత చెమట, అంత జిడ్డు మొత్తం అని చెప్పి కాళ్ళెక్కలు కడుక్కుంటాం, ముఖాలు కడుక్కుంటాం, ప్లస్ స్నానం చేస్తాం. ఎంత చేసినా ఎండాకాలం ఎన్నిసార్లు చేసినా కొద్దిగా, ఎందుకంటే ఎంత నీట్గా ఉండి అంత ఫ్రెష్గా, చల్లగా, సౌఖ్యంగా ఉంటాం. అవునా కాదా? నువ్వు చల్లగా జీవించబడాలి, చల్లగా నువ్వు ఉండాలంటే ప్రతి ఆదివారం పరిశుద్ధపరచబడడానికి, నువ్వు పరిశుద్ధపరచబడటానికి అంటే ఆత్మీయ స్నానం, ప్రక్షాళన, అంతరంగము కలగటకు ఆదివారం వస్తున్నావండి. ఎందుకంటే సమాజంలో తిరుగుతున్నావు, చదువు విషయంలో, కాలేజీ విషయంలో, పని మరో బాధ్యతల్లో ఉన్నప్పుడు నీకు తెలియకుండానే సమాజం నుండి వచ్చిన పాప ప్రభావము నీ మీద పడుతుంది. వారి మాటలో, వారి ఆలోచనలో, వారి నిర్ణయాలు, వారి యొక్క పద్ధతిలో నీకు తెలియకుండా, తెలియకుండా నీ బలహీనమైనటువంటి శరీరానికి మెల్లగా దుమ్ము వారినట్టుగా, పొగ వారినట్టుగా,
ఇదిగో చెమట వచ్చినట్టుగా నీ జీవితంలో జిడ్డుతనము, అసహ్యకరమైన స్థితి నీకే అసహ్యమయ్యే విధంగా అవుతావన్నమాట. కాబట్టి స్నానం చేయటానికి వస్తున్నావు ఆదివారం. ఈ స్నానం వల్ల ఫ్రెష్ ఉంటావు, ఆరోగ్యం ఉంటావు, జీవం ఉంటుంది. లేకపోతే కీడులో పడిపోతావు, అధిక కీడులో పడిపోతావు. అందుకోసమే యేసయ్య అంటాడు, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగనే పోయిన ఆదివారంలో మహిళా దినోత్సవం జరిగింది కదా, స్త్రీల దినోత్సవం జరిగింది. నిజంగా బైబిల్లో స్త్రీకి ఉన్నటువంటి గొప్ప ప్రత్యేకత ఏ గ్రంథంలో నేను చూడలేదండి, వినలేదు, నేను చూడలేదు, కనలేదు, వినలేదు. ఎందుకంటే స్త్రీలను గౌరవంగా ఉన్న వారిని ఎవరైనా గౌరవంగా, ప్రేమగా, మరి విలువగా చూస్తారు. కానీ యేసయ్య దేవాలయములో బోధిస్తున్నప్పుడు శాస్త్రుల పరిచయలో ఒక స్త్రీని పట్టుకుని వచ్చారు, ఆయన శోధించాలని, ఆయన ఇరికించాలని. ఆమె వ్యభిచార స్త్రీ అన్నమాట. వ్యభిచారం చేత పట్టబడినప్పుడు మరి ఆ మొగోడిని కూడా తీసుకురావాలి కదా, ఎందుకంటే మగ పక్షపాతం అన్నమాట ఈ లోకం. సమాజంలో ఉన్న కులాలు, మతాలు అన్నీ మగోళ్ళ పక్షాన ఉంటుంది, ఆడోళ్ళ పక్షాన ఉండదు. స్త్రీలను దేవతలుగా అని చెప్పేవాళ్ళు కూడా స్త్రీని ఏం చేసేవారు, తక్కువ కులస్తులను జోగిని స్త్రీగా మార్చలేదండి. తక్కువ కులస్తులనే జోగిని స్త్రీగా ఉంటారు. మరి ఎక్కువ కులస్తులు ఎందుకు జోగిని స్త్రీల? మరి అదే మతం కదా, అదే పద్ధతి, ధర్మం కదా. అంటే ఒకళ్ళకు ధర్మం, లేని వాళ్ళకు ఒక ధర్మము, కులం తక్కువనికి ఒక ధర్మము, ఉన్నోనికి ఒక కులం, ఎక్కువ ఉన్నోనికి ఒక ధర్మం కదా. కానీ యేసయ్య అట్లా కాదన్నమాట. ఒక వ్యభిచార స్త్రీని తీసుకొచ్చినప్పుడు ఆయన ఏమి ఎలా తీర్పు చెప్తాడో చూద్దామని. ఏమంటే తెలుసా, పరిశీల శాస్త్రంలో, అయ్యా ఇదిగో వ్యభిచార స్త్రీ పట్టుబడ్డది, నేను పట్టుకున్నా, రెడ్ హ్యాండ్గా పట్టుకున్నా. ఇదిగో మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, రాళ్ళతో కొట్టి చంపాలని. ఏం చేయమంటావు మరి ఇప్పుడు? రాళ్ళతో కొట్టి చంపమంటావా, లేకపోతే నీ తీర్పు కోసం చూస్తున్నా, నువ్వేమంటావు అన్నప్పుడు ఎగబిగ చూసి చుట్టూరుగా ఆ స్త్రీని చూశాడు. బోధించేవాడు లేచి కిందకి దిగి, దేవాలయంలో బోధించేవాడు దిగి ఆ నేల మీద రాయబోతున్నాడు. అంటే మేము చెప్పేది నీకు వినబడతలేదయ్యా బోధకుడా, రబ్బీ ఏదో ఒకటి చెప్పు అన్నప్పుడు ఆ నేల మీద రాస్తే ఏమని తెలుస్తాం, మీలో పాపం చేయని వాడు మొదట ఆమె మీద రాయి వేయండి అని మళ్ళీ మొదలుపెట్టాడు. వాడు ఒక్కొక్కడు పెద్ద పెద్ద కంకర్రాయి పట్టుకున్నవాడు, ఒక మనిషి ఒక రాయల్ని పట్టుకున్న వాళ్ళు వాళ్ళ మనస్సాక్షి గద్దించబడదట. కింద బాటంలో ఉంటుంది. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 7వ వచనం కదా, 7వ అధ్యాయం 7వ వచనం, సారీ, యోహాను సువార్త 8, 7, 8 చదవండి. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండెను. వారు ఆ మాట విని అనే కింద ఏమున్నది, ఆ మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై, మనస్సాక్షి చేత గద్దింపబడి ఉన్నారు. కాబట్టి వాళ్ళు అందరు రాళ్ళు పట్టుకున్న వాళ్ళందరూ రాయి కింద వేసి వెనకపోయారు. ఎందుకంటే మా పేరు రాస్తున్నాడేమో అని ఒకవైపున చూస్తున్నారు, ఒకవైపు మనస్సాక్షి గద్దిస్తుంది. నిజంగా ఆ స్త్రీని వ్యభిచారి స్త్రీ, పాపం స్త్రీ అని చెప్పి మనము ఇప్పుడు సమాజంలో ఆమెను గెలిచేసి మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా కొట్టడానికి ఇష్టపడుతున్నాం. అసలు ఏ పాపం చేయకుండా ఉన్నామా మనం? ఏ పొరపాటు చేయకుండా ఉన్నామా? సంసారులమా?
మనం పుణ్యాత్ములమా, మనం పరిశుద్ధులంగా ఉన్నామా అని చెప్పి. ఒకడు మనసాక్షి గదించి వెనకబోయాడు. కొంతమంది ఏమో అయ్యో నా పిల్లు రాస్తున్నాడు, నా పాపం రాస్తున్నాడని ఆ భయానికి వెళ్ళిపోతే మొత్తం చెదిరిపోయిన సమూహం అంతటికి మధ్యలో ఆ స్త్రీ నిలబడ్డది కదా, ఆ స్త్రీ ఉన్న యేసయ్యను మిగిలిపోయారు. అప్పుడు ఆ స్త్రీ వైపు చూసి అందరూ వెళ్ళిపోయారమ్మా, నిన్ను ఎవరు శిక్షించలేదా, ఎవరు రాయలేదా, ఎవరు శిక్షించలేదంటే లేదు ప్రభువా, నన్ను ఎవరు శిక్షించలేదు. అప్పుడు అంటాడు, అమ్మా నేను కూడా నిన్ను శిక్షించాను, ఇక నువ్వు పాపం చేయక మంచిగా బ్రతుకు అని పంపించాడు, క్షమించి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చదవండి 10-11. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారు ఎక్కడ ఉన్నారో వారిలో ఎవరు కూడా నిన్ను శిక్షింపలేదా అని అడిగినప్పుడు ఆమె, ఒక పాపాత్మురాలు అమ్మ అని ఎవరు సంబోధిస్తారండి? అమ్మ, ఎంత ప్రేమ, ఉదార ప్రేమ. ఒక వ్యభిచార స్త్రీని అమ్మ అని ఎవరు అంటారు చెప్పండి? అది యేసయ్యనే చెల్లిదండి. తన అమ్మాని బోధించి సమాజానికి, తన నమ్మిన బిడ్డలకు ఇలాంటి స్త్రీలను కూడా గౌరవించి నేర్చుకో అన్నాడు. అమ్మ, తల్లిని పిలుస్తాం కదా అమ్మ అని, ఆ తల్లి లాగా ఆమెను ప్రేమించి అమ్మ అన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు అన్యురాలు కావచ్చు, నువ్వు ధన్యురాలు కావచ్చు, పాపం చేత పట్టుబడితే నేను తునలాడి అవమానపరిచి పంపించే దేవుడు కాదు. నేను అమ్మా నువ్వు పాపం చేయకుగా. ఇక్కడ పాపం వాళ్ళు ఏమొస్తుంది తెలుసా? కీడు, వ్యభిచారం వల్ల ఏమొస్తుంది? మరణం, నిత్య నాశనం వస్తుంది. అది రాకుండా నువ్వు మార్పు కలిగి పాపం చేయకుండా బ్రతుకు అని దీవించబడి పంపబడ్డది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ దేవుని సన్నిధికి వస్తున్న దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ స్త్రీ వ్యభిచారము చేసి పట్టుబడుతున్నారు. మనము కూడా మోహము చూపు చూసి వాక్యం చేత పట్టుబడి ప్రతి సన్నిధికి, దైవ సన్నిధికి వస్తున్నాం. ఎందుకు తెలుసా? మనం పాపంలో పడిపోకుండా, పాపం చేయకుండా దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తుంటూ ఆ పాపం నుండి విడుదల ఇస్తూ జీవంలో నిలబడటకు మనల్ని ఆయన కృప ద్వారా నిత్య జీవమైన అనుగ్రహము కలిగి మనం విమోచిస్తున్నాడండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన విమోచకుడు మనల్ని విమోచిస్తున్నాడు, మనం విడిపిస్తున్నాడు. పాపంలో ఉండమని విడిపిస్తలేడు. పాపం చేయొద్దని హెచ్చరిక చేస్తూనే, గద్దిస్తూనే, మనకు వార్నింగ్ ఇస్తూనే, హెచ్చరిక చేస్తూనే తన కృప ద్వారా రక్షించి మంచిగా బ్రతుకని పంపిస్తున్నాడు. హలో చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చివరిగా తీతుకు రాసిన పత్రికల 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్త దుర్నీతి నుండి మనని విమోచించి ఆ సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తనకు తానే మన కొరకు అర్పించుకుంటున్నాడు. ఎందుకు తెలుసా? సిలువలో బలియాగము నీకోసరము. ఎందుకు తెలుసా? సత్క్రియల ద్వారా నిన్ను నడిపించుటకు, సమస్త దుర్నీతి నుండి, పాపం నుండి విడిపించి తన కృప ద్వారా నిలబెట్టుటకు, నిత్య జీవానికి దగ్గర వారుగా తన కోసము ఏర్పరచుకున్నాడు, నిత్య జీవం కోసం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 11 నుంచి చదువుతూ ఇంకా క్లారిటీ అవుతుంది, కానీ నేను 14 చదివించాను. 11 చదువు టకటక. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను
భక్తిహీనత నుండి ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థత అంటే మంచి ఆరోగ్యమైన బుద్ధితో, మంచి బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించున్నది. ఎందుకు తెలుసా? ఈ శుభ నిరీక్షణ దైవ మహిమలో దేవుడు ఒకరోజు ప్రత్యక్షమయ్యే విధంగా మనకు ఎదుర్కోబోతున్నాం. మనం ఆయన ప్రత్యక్ష చూడటానికి శుభ నిరీక్షణ మనం కోల్పోవద్దు. మనకు నిత్య జీవం ఉంది కాబట్టి ఆ నిత్య జీవం కోసము భక్తి గలవారమై నీతితోనూ స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధితో, స్వస్థత అంటే ఏంటిది? ఆరోగ్యమైన బుద్ధితో భక్తి చేస్తూ యేసయ్య రాకడకు సిద్ధపడాలి. హల్లెలూయా! ఆ మహాదేవుని మహిమలో మనమందరం ప్రత్యక్షత కావాలి. అందుకోసం ఆయన ప్రత్యక్షత కొరకు నిరీక్షణ కలిగి, ఎలా నిరీక్షణ? ఎదురు చూసే విధంగా. నిరీక్షణ అంటే ఏంటిది? ఎదురు చూడాలి యేసయ్య కోసం. అది శుభప్రదమైన నిరీక్షణ అంటే శుభప్రదమైనటువంటి విశ్వాసం. నాకు శుభం జరుగుతుంది, యేసయ్య రాకడలో నన్ను ఎత్తబడతాను, పరలోక రాజ్యంలో ఎత్తి జీవం పొందుకుంటాను, ఆ మహాదేవుడు రాబోతున్నాడు అని శుభ నిరీక్షణ కలిగి ఈ దుర్నీతి నుండి, భక్తినీతి నుండి, ఈ లోక దుష్టత్వం నుంచి కాపాడబడే విధంగా బ్రతుకుమంటున్నాడు. హల్లెలూయా చెప్పండి. అందుకోసం ఆ రోగిని స్వస్థపరిచి, ఇన్ని సంవత్సరాలు నువ్వు సంఘర్షణ పడ్డావు కదా, 38 సంవత్సరాలు, 1-2 రోజులా, 1-2 సంవత్సరాలా, 1-2 వారాలా, నెలలా, ఇన్ని సంవత్సరాలు. ఇక నీకు తెలియకపోతే ఇక ఇంకొకరు తెలుస్తుందా? నీకు తెలుస్తుంది కదా, నీకే తెలుసు కదా అని చెప్పి పంపించలే. నువ్వు 38 సంవత్సరాలు రోగంతో పీడింపబడ్డా. ఆ కీడుని బట్టి, ఎందుకంటే నీ పాపాన్ని బట్టి రోగం వచ్చి ఇంత సుదీర్ఘంగా నువ్వు బాధించబడ్డా. ఇక నువ్వు ఈ బాధలో పడిపోకుండా ఇంకంతకంటే గొప్ప నరక కోపం ఉంది. కాబట్టి నువ్వు పాపము చేయకుండా, అధిక కీడులో పడిపోకుండా బ్రతుకు అన్నాడు. కీడులో పడిపోకుండా, పాపం చేయకుండా బ్రతుకుమని అతనికి ఆజ్ఞాపించి పంపించాడు. ప్రియజనులారా, మనము ప్రార్థనకు వచ్చిన కొలది ప్రతి ఆదివారం మనకు అలవాటు అయిపోయిన విధంగా ఉంటున్నాం. ఎందుకంటే నీకు కీడు రావద్దని దేవుడు చేస్తున్నాడు. కీడు కేవలం నువ్వు ప్రార్థన చేస్తే కాదు, వాక్యానుగుణంగా నీ తపన కలిగి నువ్వు ప్రవర్తన చేస్తూ ప్రార్థన చేయి, కీడు నుంచి తప్పిస్తాడు. మనం నోటితోనేమో కీడు రాకుండా ప్రార్థన చేస్తాం, కానీ క్రియలు మాత్రము అలవాటైన ప్రాణంగా అదే చాందంగా చేస్తూ వస్తున్నాం ఆదివారం. అట్లా అడ్డగోలుగా దుర్నీతిలో పడిపోయి ఆయన విడిపించాడు. నువ్వు ప్రయత్నం చేస్తున్నా నీకు మిస్టేక్ జరుగుతుంది, కాపాడుతాడు. నీ ప్రయత్నం లేకుండా ఊరికనే ఇక మనుషులంటే చేయొద్దా, మనుషులంటే ఈ ఆలోచనలు రావా, మనుషులంటే ఈ మాటలు రావా, కార్యాలు రావా అని నువ్వు సమర్థించుకునే విధంగా చేస్తావు అనుకో, కీడులో పడిపోతావు. సమర్థించుకోవద్దు, ఖండించుకోవాలి. నువ్వే బెస్ట్ విమర్శకుడిగా ఉండాలి. నీ జీవితం నువ్వే విమర్శకుని ఉండాలి. నువ్వే విమర్శించుకోవాలి. అరే నేను ఇట్లా ఉన్నాను ప్రభువా, నన్ను నువ్వు అడగాలి, నువ్వు హృదయంలో ఉండాలి, నీ మనసులో ఉండాలి. పండుకునేటప్పుడు, కూర్చున్నప్పుడు, అయ్యా నేను ఇలాగ అయిపోతున్నాను, నన్ను కాపాడుమో, నన్ను ప్రార్థన వైపు నడిపించుము, నేను సన్నిధిలో గడిపే విధంగా, వాక్యం చదివే విధంగా, ప్రార్థనలో పరిశుద్ధులతో ప్రార్థన సహవాసం ఉండేటట్లుగా అని నువ్వు హృదయంలో గట్టిగా అనుకుంటే ఎందుకు దేవుడు సాయం చేయడు? మీకు ఆ మనసు లేదు కాబట్టి రోజు నైట్లో తాగుబోతుల్లాగా అనుకుంటున్నాం, పొద్దుగాల నేను లేవాలని. కానీ నిద్రమత్త ఏం చేస్తుంది? తాగుబోతుల్లాగా మానసిగా చేస్తుంది. పొద్దున అనుకుంటాడు సాగుబోతాడు, నేను అస్సలకే పోను, ఈరోజు పని ఏందో, నా కుటుంబం ఏందో, నా భార్య పిల్లలు ఏందో, నేనేందో మంచిగా ఉండాలని పొద్దుగల బయలుదేరి మంచి పని చేస్తాడు. సాయంత్రం రాగానే పొద్దుగల అనుకునే మాటను పక్కన పెట్టి ఆ కాళ్ళు ఎటువైపు పోతాయి? బార్ షాప్లో పోతాయి. గట్టిగా అనుకుంటలేడు హృదయంలో. కానీ యేసయ్య నీకు సహాయం చేస్తాడు గట్టిగా నీ హృదయాలు అనుకుంటే. ఉదయకాలంలో నువ్వు ప్రార్థన చేసి పండుకో, గట్టిగా అనుకొని పండుకో, ప్రార్థన చేసి పండుకో. తెల్లారి నీకు తెలియకుండానే
నేచర్ కాలింగ్ అని వస్తుంది ఆ సమయం ఎగ్జాక్ట్. లేకపోతే ఏదో ఒకటి జ్ఞాపకం అయినట్టుగా, అంటే ఎవరో లేపినట్టుగా అవుతుంది. అలాగా ఎన్నో అనుభవం కలిగి ఉన్నాను. కొన్నిసార్లు మురికించి ఏం చేసి తెలుసా, అసలు లేపినా కూడా అలా నేచర్ కాలింగ్ వచ్చినా కూడా అట్లే పట్టుకుంటాం. మొండి వైఖరి, మూర్ఖత్వం. అది ప్రభువే లేపిండని ఎందుకు అనుకుంటలేము? అదే సమయంలో ఎందుకు రావాలి నేచర్ కాలింగ్? అదే సమయంలో ఎవరో కొట్టినట్టుగా, ఎవరో లేపినట్టుగానే, అదే అమ్మా నాన్న లేపినా కూడా, మన తోబుడు లేపినా కూడా అని అదే శవలాం అనుకుంటాం మనం. ఉలుకు లేదు పలుకు లేదు. ఎవరో మత్తు గొలిపి అంటే ఎవరో మనకేదో చల్లినట్టుగా అట్లా అనుకుంటాం అన్నమాట. ఎవరైనా లేపినా అస్సలకే. కానీ అలాంటి నిద్ర కలిగిన వాళ్ళము ఇట్లా ఇట్లా అనగానే లేచి కూర్చునే విధానం ఎందుకు వస్తుంది తెలుసా? నీకు హృదయంలో ఉంది. ఎవరో నేను లేపుతున్నారు, ఎవరో నేను పట్టించుకునే విధంగా మనసు కలిగిస్తుంది. అది కుమార్ బ్రదర్ కావచ్చు, షేర్ సిస్టర్ వాళ్ళ పిల్లల పట్ల, లేకపోతే పిల్లలే వాళ్ళ తల్లిదండ్రుల పట్ల. ఎందుకంటే క్రీస్తు ఆ ప్రేమ లేకపోతే లేపరు. భారం రాకపోతే హల్లెలూయా లేవాలి. నాయనా ఏం లేవాలి? హల్లెలూయా. 7 గంటలకే కాలేజీలో ఉండమంటే నువ్వేం చేస్తావు? 7 గంటలకు లేస్తావా? ఒకసారి 2 సార్లు 3 సార్లు చివాట్ల మీద చివాట్లు పెట్టి అక్కడనే 1 గంట సేపు నిలబెట్టిన అనుకో, ఇంకోసారి చేస్తావా? కానీ దేవుడికి ప్రేమమయుడు కదా, మనం చేస్తున్నదే చేస్తున్నాం. ఏసై ఏమన్నాడు అది? కానీ ఏసై ఏమన్నాడు కానీ కీడుకు దగ్గరైన సాతాను మాత్రం గెలుకుతాడు, కదిలింపజేస్తాడు, నీకు నష్టమో చేస్తాడు. ఎందుకంటే దేవుడి మాటలు ఎందుకు నేను మరలు గొలిపే విధంగా నేను తయారు చేస్తుంది తెలుసా? రేపు నేను అటాక్ చేయటానికి. నువ్వు తేరుకోకుండా నష్టం చేయటం, కీడు చేయటకు వాడు పన్నాగలు పడుతుంది. అందుకోసమే ఆదమవులను ఎన్ని సంవత్సరాలు దేవుని మాట విన్నా కొలది వాళ్ళను ఏమాత్రం గెలకలే. ఎప్పుడైతే ఆదాం పండుకొని అవ్వ చెక్కలు తిరిగే విధంగా ఆ కాలాన్ని వెతికాడో, అది ఆమె ఒంటరిగా దొరికించుకున్నాడు. ఇదే మంచి అనుకూల సమయం, ఇదే ఆమెను పతనం చేయటకు అనుకూల సమయం అని చెప్పి అటాక్ చేశాడు. మనకు బలహీన సమయాలు ఎదురు చూస్తూ ఉంటాడు అన్నమాట. ప్రార్థనలో తగ్గిపోవడం, సాహసం తగ్గిపోవడం, నేను మనసు లేకుండా పోవడం, ప్రార్థన అంటే ఆసక్తి లేకుండా, సాహసం అంటే అంత భారం లేకుండా చూసి ఒక దెబ్బ కొడతాడు. కాబట్టి దేవుడికి తెలుసు. కాబట్టి యేసయ్య నేను మందిరంలో వచ్చిన వారిని ఏమంటాడు? బిడ్డ, నువ్వు అధిక కీడులో పడిపోకుండా, నువ్వు పాపం చేయకుండా బ్రతుకు. అధిక కీడులో పోకుండా నువ్వు పాపం చేయొద్దు. పాపం చేసి అధిక కీడులో పోతావు, అదే మరణం, నిత్యనాశనం. కాబట్టి ఇటు స్త్రీని మొదలించాడు, ఇటు సహోదరుని కూడా చేశాడు. ఇటు అవమానం నుంచి విడిపించాడు, పాపం నుండి, ఇటు రోగక్షయం నుండి ఈ సహోదరుని కాపాడి కీడు చేయొద్దు, కీడులో పడిపోకుండా పాపం చేయొద్దని వాళ్ళు హెచ్చరిక చేసి పంపించాడు. ప్రియాదేవులారా, మనల్ని కూడా దేవుడు ప్రతి ఆదివారం నడిపించి హెచ్చరిక చేస్తూ కీడు నుండి పడిపోకుండా మన పాపం అంటుకున్న పాపం కడగబడుతూ పరిశుద్ధపరచబడుతూ పరిశుద్ధపరుస్తూ ఇక నువ్వు చేయొద్దు, అధికంగా పాపలు పడిపోవద్దు, సహవాసం కలిగి ఉండు. సత్క్రియలనే సహవాసము, అనుబంధము దేవుని మాటగా నీతితోనూ స్వస్థ బుద్ధితోనూ భక్తితో కొనసాగించబడు. ఇదిగో ఇది అలా కొనసాగించబడితే శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఆ మహాదేవుని మహిమ ప్రత్యక్షత నీకు నాకు కలుగుతుంది. అలా చెప్పండి, హల్లెలూయా. ఈ వాక్యం చేత దేవుడు ఆశీర్వదించి నడిపించును కాక. ఆమేన్. తల్లి వచ్చి కలుముసం ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజా. ఈరోజు మనం ప్రేమించి నీ పాసల్లో సమకూర్చి అయ్యా మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. సేవకుడు మరుగుపరుచుకుని నీ స్వరము ద్వారా నీ పరిశుద్ధాత్మ చేత మనందరినీ తాకినందుకు అయ్యా నీ వాక్యం చేత జొప్పించి మనల్ని మందలించడానికి వందనాలు.
తన ప్రభలనాడు బెతెస్తా కోనేరు దగ్గర 38 సంవత్సరాల బహు సుదీర్ఘంగా వ్యాధితో అనుభవిస్తున్న వ్యక్తిని దర్శించి స్వస్థపరిచావు. స్వస్థత అనుగ్రహింపబడిన తర్వాత అతడు మందిరంలో కలబడ్డాడు. కానీ నువ్వు ఎదుగో అధిక క్రీడలో పడిపోకుండా, నువ్వు పాపం చేయకుండా మంచిగా బ్రతుకని నువ్వు అతన్ని మందలిచ్చినట్టు నాతో మాట్లాడావయ్యా. నాతో మాట్లాడావు, మమ్మల్ని మందలిస్తున్నావయ్యా. కనుక ఈ వారములో ఉన్న దోషమంతా ప్రభు మేము క్షమాపణ పొందుకొని నీ జీవంలో పాలు పొందే విధంగా సిద్ధపరుస్తున్న మమ్మలను తండ్రి అధికమైన క్రీడలో పడిపోకుండా ఎప్పటికప్పుడు తండ్రి అయ్యా ప్రభు స్తోత్రం పరిశుద్ధపరచబడి మన్నావు అయ్యా. మీ పాప క్షమాపణ పొందుకొని మీరు సెలవిచ్చిన మాట, మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. నాడు స్త్రీ కూడా ప్రభా వ్యభిచారముతో పట్టబడిన ఆమె ప్రభా స్త్రీని కూడా ఎంతో గౌరవంగా ప్రభు అమ్మ అని సంబోధించి, విన్నా ఎవరు శిక్షించలేదు, నేను కూడా నిన్ను శిక్షించను. ఎదుగో నువ్వు పాపంలో పడిపోకుండా మంచిగా బ్రతుకుమని ఆశీర్వదించి పంపించావయ్యా. ఈరోజు నాతో కూడా మాట్లాడావు, మమ్మల్ని కూడా మాట్లాడావయ్యా. అయితే వ్యభిచారం అంటే అడ్డుగోలుగా వ్యభిచారము రోగక్షేమంలో పడిపోయి వచ్చిన వారం కామయ్యా. ప్రభు స్తోత్రము తండ్రి అయ్యా. ప్రభు స్తోత్రము తండ్రి ఆ యొక్క దోషములో ఆ ప్రభావము యొక్క తత్వములో ప్రభు ఆ పడుచూపబడే విధంగా ఆ విధంగా ప్రభు ఛాయగా మా నీడగా మా జీవితంలో వచ్చి రానట్టు ఉన్న సమయంలోనే ప్రభు నీ సన్నిధికి మేము వచ్చి మొరపెట్టమన్నావు తండ్రి. ప్రభు స్తోత్రం తండ్రి మోహము చూసిన వారు ప్రభు స్తోత్రము తండ్రి అయ్యా. ప్రభు ఇంకా అనేకమైనటువంటి మనశ్శాంతి కోల్పోయే ప్రవర్తన తండ్రి, మనస్సాక్షి గద్దించే ప్రవర్తన ఆలక్ష్యం చేసి ప్రభు మేము ప్రవర్తించేది కూడా ప్రభు మమ్మల్ని ప్రభు దోషములో తప్పిదంలో పడిపోయి మేము కృషించిపోయే ఆ క్రీడలో పోయే ప్రమాదంలో ఉన్న మమ్మల్ని అందరినీ నడిపించి సరిచేసి నీ జీవంలో స్థిరపరిచి రక్తమాలను కప్పి తండ్రి నీ జీవముకు ప్రభు తగినట్టుగా ప్రభు మాకు జీవము తగినట్టుగా ప్రవర్తించుటకు ఎదుగో సత్క్రియలనే క్రియలు కలిగి స్వస్థ బుద్ధితో నీతితో కూడిన భక్తి కలిగి జీవించమన్నావయ్యా. ఇదే మాకు నిత్య జీవము. రేపు నీ మహిమలో ప్రభు మాకు ప్రత్యక్షమై తన శివప్రదమైన నిరీక్షణ ఉన్నవారికి నీ సదిలో చేర్చుకుంటా నిత్య జీవంలో ఎదుగో ప్రభు చేర్చుకునే అనుగ్రహము కలిగి మాతో మాట్లాడినవయ్యా, కలిగించుటకు మాట్లాడవయ్యా. కనుక ఈ విషయాన్ని బట్టి గ్రహించిన వారు తండ్రి నీ దగ్గర క్షమాపణ పొందుకుని జీవంలో పాలు పొందుటకు కృప చూపెట్టుకుని ప్రాణం చేస్తాం. నీ కృపని అతడుగాక ప్రభు మాకంటే క్షేమదారము ప్రభు నీవు మాకు చూపిస్తూ మాకు మేలే జరగాలి, ఇక్కడ జరగద్దు. మాకు ఆశీర్వాదమే జరగాలి, మాకు శాపం జరగద్దు. మాకు జీవమే నింపబడాలి, మాకు మరణము రావద్దని ఇంతగా ప్రేమిస్తున్న దేవా నీకు వందనాలు. నీ ప్రేమకై వందనాలు, నీ జాలికై వందనాలు, నీ కృపకై వందనాలయ్యా. నీ కృపని అధుడుగాక మా శరీరం ప్రాణమాత్మనిక అబ్బజెపుతూ నా ప్రభువైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.